రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయిందని, వైసీపీ గురించి మాట్లాడడం అనవసరమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. తాను ప్రజలకు చేసిన దాంట్లో 10% అయినా మంగళగిరిలో ఈ ప్రభుత్వం పనిచేసిందా అని ప్రశ్నించారు. ఎవరు లోకలో నాన్ లోకలో కొద్ది రోజుల్లో ప్రజలు నిర్ణయిస్తారన్నారు. మంగళగిరిలో వార్ వన్ సైడ్ అని, ఇది ప్రజలు ఎప్పుడో డిసైడ్ చేశారన్నారు. తాడేపల్లిలోని బ్రహ్మానందపురంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. తటస్థులతో నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, తన పనితీరు బాగుంది కాబట్టే చంద్రబాబు తనకు సీటు కేటాయించారని వారికి ధన్యవాదాలు తెలియజేశారు. మంగళగిరిలో వార్ వన్ సైడ్ అని, ఇది ప్రజలు ఎప్పుడో డిసైడ్ చేశారన్నారు. రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయింది, వైసీపీ గురించి మాట్లాడడం అనవసరమన్నారు. తాను ప్రజలకు చేసిన దానిలో 10% అయినా మంగళగిరిలో ఈ ప్రభుత్వం పనిచేసిందా అని నిలదీశారు. ఎవరు లోకలో నాన్ లోకలో కొద్ది రోజుల్లో ప్రజలు నిర్ణయిస్తారన్నారు. 4 సంవత్సరాల 10 నెలల నుంచి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేశానన్నారు. సీఎం జగన్ రోజు ప్రయాణించే బ్రిడ్జికే రంగులు వేసుకుని తిరుగుతున్నాడని, ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధి ఏం చేస్తాడన్నారు. తన ఓటు ఇల్లు ఇక్కడే ఉందని, ఎవరు నాన్ లోకలో ప్రజలకు బాగా తెలుసన్నారు. ఎమ్మెల్యే ఆర్కే పని అయిపోయిందని, ఆయన గురించి మాట్లాడడం అనవసరమన్నారు. ఓడిపోయిన దగ్గరే గెలవాలి, గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రతిపక్ష హోదా కూడా రాదన్నారు. భారీ ఖర్చు పెట్టిన ఓడిచ్చే బదులు ప్రజలకు అదే డబ్బులు ప్రజల సేవకి, ప్రజల మంచికి ఖర్చు పెట్టుంటే బాగుండేది కదా. ఇప్పుడు నేను అడుగుతున్నా, అనేక హామీలు ఇచ్చారు. 2019 ముందర ఇక్కడున్న ఇళ్ళన్నీ రెగ్యులరైజ్ చేస్తా అన్నారు, చేయలేదు. స్థానికంగా డ్రైన్ కానీ తాగునీరు కానీ రోడ్లు వేస్తా అన్నారు, ఇది జరగలేదు. కనీసం జగన్ గారు ఇంటి పక్కన ఉన్న బ్రిడ్జ్ కూడా సరిగ్గా వేసుకోలేకపోయింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు వెళ్ళే బ్రిడ్జిని రంగులు వేశారు తప్ప ఆ బ్రిడ్జిని కూడా సరిగ్గా వేసుకోలేకపోయింది ఈ ప్రభుత్వం. అంత దద్దమ్మ ప్రభుత్వం, చేతకాని ప్రభుత్వం ఇది. అదే ప్రతిపక్షంలో నేనుండు 4 సంవత్సరాలు 10 నెలలు అనేక సేవలు చేశాను, మీకే తెలుసు కదా. దాదాపు 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను చేశాను. నేను చేసిన దాంట్లో 10% కనీసం ఈ ప్రభుత్వం చేయగలిగిందా? ఇంకా మళ్ళీ వాళ్ళు నా గురించి మాట్లాడితే ఎంతవరకు న్యాయం అండి? నేను ఓడిపోయిన రోజు దగ్గర నుంచి ఎక్సెప్ట్ పాదయాత్ర చేసిన సమయం తప్ప నేను మంగళగిరిలో ఉన్నాను, తిరుగుతూ ఉన్నాను. ఇన్ఫాక్ట్ మంగళగిరిలో ఫస్ట్ పాదయాత్ర మొదలుపెట్టా కదబ్బా, మీకు తెలుసు కదా. తిరగలేకపోయాను, దాదాపు 80% 85% నేను తిరిగాను. మిగిలిన తప్పనిసరిగా తిరుగుతాను. దాంట్లో నేను ఓడిపోయిన దగ్గర నుంచి ఇక్కడనే ఉన్నాను, ఎక్కడ పోలే కదా, వేరే నియోజకవర్గం ఎత్తుక్కోలే కదా. ఓడిపోయిన దగ్గర మళ్ళీ గెలవాలనేది నా తాపత్రం, కట్టుబడి ఉన్నా. ఎమ్మెల్యే ఆర్కే మిమ్మల్ని రెండోసారి ఓడించి ఇక్కడి నుంచి వెళ్తానని చెప్పడం చేశారు సార్, నేను మీడియాలో మాట్లాడాను. అది ప్రజలు నిర్ణయిస్తారు కదా, అది ప్రజలు నిర్ణయిస్తారు, మీరే చూస్తారు కదా. ఇంకొన్న 40 రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. టీడీపీ జనసేన అన్ని సీట్లు ఇంకా ప్రకటించలేదని, బీజేపీ అధిష్టానం పొత్తు ఖరారు చేశాక పోటీ చేసే సీట్లపై ఆలోచన చేస్తామని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. బూత్ లెవెల్ నుంచి పార్టీ బలోపేతం చేశామని, ఎన్నికల్లో మా వ్యూహం మాకుందని ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని సీతారాంపురం రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారి సమక్షంలో ప్రవాస భారతీయులు గొలగాని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొలగాని రవికృష్ణ బీజేపీలోకి చేరారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చూసి ఆకర్షితులై పార్టీలోకి చేరుతున్నట్లు పురంధరేశ్వరి తెలియజేశారు. తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తులపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలలో మా వ్యూహం మాకుంది అన్నారు. బూత్ లెవెల్ నుంచి పార్టీ బలోపేతంగా పనిచేస్తున్నామని, పొత్తులకు సంబంధించి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని పురంధరేశ్వరి అన్నారు. కేంద్రం పెద్దల ఆదేశాల మేరకు మేము పోటీ చేసే స్థానాలు ఖరారు అవుతాయని పేర్కొన్నారు. టీడీపీ జనసేన అన్ని సీట్లు ఇంకా ప్రకటించలేదని, బీజేపీ అధిష్టానం పొత్తు ఖరారు చేశాక పోటీ చేసే సీట్లపై ఆలోచన చేస్తామన్నారు. అప్పటి వరకు బీజేపీ 175 ఎమ్మెల్యే 25 ఎంపీ సీట్లలో పోటీ చేసేలా పనిచేస్తుందని పురంధరేశ్వరి స్పష్టం చేశారు. ఇవాళ గొలగాని రవికృష్ణ గారు, వారి స్నేహితులు, వారికి తెలిసినటువంటి వారందరితోటి ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. రవికృష్ణ గారు ఇంతకు ముందు నుండి కూడా, అంటే వారు ఉంటున్నది విదేశాల్లో అయినప్పటికీ స్థానికంగా వారు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను కూడా వారు చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. చాలామందికి వారు ట్రైసైకిల్స్ ఇచ్చారు, అదేవిధంగా మహిళలకి కుట్టు మిషన్లు ఇచ్చారు, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి తోపుడు బళ్ళు ఇచ్చారు. ఇది మాత్రమే కాకుండా నిరంతరం అన్నదానం చేస్తూ ఉంటారు. కనుక అంతటి ఒక సామాజిక స్ఫూర్తి కలిగినటువంటి ఒక నాయకుడు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం అన్నది మేమందరం కూడా స్వాగతిస్తున్నటువంటి విషయం. వారి నాయకత్వంలో విజయవాడ పశ్చిమంలో భారతీయ జనతా పార్టీ
ఖచ్చితంగా బలపడుతుంది అనేటువంటి నమ్మకం మాకుంది. అయితే వారికి కూడా మేము తెలియజేసుకుంటున్నటువంటి విషయం, కండువాతో పాటు బాధ్యతలు కూడా చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఇవాళ రోజున ఫాలో అవుతున్న సిచ్యువేషన్ ఉంది. ఖచ్చితంగా అది బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి చెందుతుంది. నేను ఇందులో సాధారణ కార్యకర్తగా నేను స్టార్ట్ చేస్తాను, కానీ గత కొన్ని సంవత్సరాలుగా నేను ఎన్డీఏ పార్టీలతో కలిపి చేసే అన్ని పార్టీ కార్యక్రమాలకి నేను నా వంతుగా నేను సపోర్ట్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు నేను అఫీషియల్గా జాయిన్ అవ్వడమే, బట్ నేను ఎప్పుడు మానసికంగా ఎప్పుడు బీజేపీ సపోర్టర్గా, ఎన్డీఏ సపోర్టర్గా ఉన్నాను. విజయవాడలో ఉన్న ఈ నగర కమిటీ కానీ ఎన్టీఆర్ జిల్లా కమిటీలో ఉన్న వాళ్ళందరూ నాకు అత్యంత ఆత్మీయులు. ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసే రైతు సోదరులు ధాన్యం మిల్లులకు తరలించి 3 మాసాలైనా డబ్బులు రాకపోవడం బాధాకరమని గన్నవరం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పంట నాశనమైనప్పుడు ప్రభుత్వాలు ఆదుకొని గిట్టుబాటు ధర కల్పించాల్సింది పోయి కనీస మద్దతు ధరకు కూడా ధాన్యం కొనుగోలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదన్నారు. ధాన్యం డబ్బులు చెల్లించాలని కోరుతూ కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అరుగోలను గ్రామంలో రైతులతో కలిసి టీడీపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ ఆర్బీకేల ద్వారా ధాన్యం విక్రయించి 40 రోజులు దాటినా ప్రభుత్వం డబ్బులు చెల్లింపుల విషయంలో స్పందించకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురై ఆందోళన బాట పట్టారన్నారు. రైతుల ప్రభుత్వం అని చెప్పుకుంటూ జగన్ రైతులకు ధాన్యం డబ్బులు ఎందుకు చెల్లించట్లేదని ప్రశ్నించారు. తిప్పనగుంట గ్రామంలోనే 3 కోట్లు, బాపులపాడు మండలంలో 15 కోట్లు, జిల్లా వ్యాప్తంగా 300 కోట్లు ధాన్యం డబ్బులు రైతులకు రావాల్సి ఉందన్నారు. తక్షణం రైతు సోదరులకు రావాల్సిన ధాన్యం డబ్బులు వాళ్ల అకౌంట్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో తెలుగు యువత నాయకులపై దాడి జరిగిందని, కొట్టింది కూడా తెలుగుదేశం నాయకులని కేసులు కట్టడం జంక్షన్ పోలీసుల పనితీరుకు అద్దం పడుతుందన్నారు. పోలీసులు కౌంటర్ కేసులు పెట్టి 2 తెలుగుదేశం నాయకులే కొట్టుకున్నారు అని చెప్పి వైసీపీ ప్రభుత్వానికి దాసోహం అన్నట్లు వ్యవహరించడం బాధాకరమన్నారు. పోలీసులు తమ విధులు సరిగా నిర్వహించకపోతే వీఆర్కి వెళ్లాల్సి ఉంటుందన్నారు. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, న్యాయ వ్యవస్థలు లేకపోతే ఈ దేశంలో బ్రతికే పరిస్థితి కూడా లేదన్నారు. న్యాయంగా వ్యవహరించాల్సిన పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తే ప్రభుత్వం మారాక కఠిన చర్యలు తప్పవన్నారు. ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసే రైతు సోదరులు వాళ్ళ ధాన్యం మిల్లులు తోలిన తర్వాత 3 మాసాలైనా డబ్బులు రాని దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనడం బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా, ఆరుగాలం కష్టపడే రైతుల విషయంలో ఉన్న కనీసం బిల్లులు సకాలంలో చెల్లించాలని. రైతులు రోడ్డెక్కి ఇట్లా ధర్నాలు చేసే దుస్థితి రావడం బాధాకరం. తుఫాన్లు వచ్చి ఇబ్బందులు వచ్చి ప్రకృతి కన్నెర చేసినప్పుడు ప్రభుత్వాలు కొంతమేరకు ఏం చేయలేం కానీ పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించలేని దుస్థితిలో ఈ రోజు ఉన్న రైతాంగం వ్యవసాయం చేసి వాళ్ళ ధాన్యం డబ్బులు సకాలంలో రావడం బాధాకరం. ఒక్క తిప్పనగుంటలో 3 కోట్లు రావాలి, బాపులపాడు మండలంలో 15 కోట్లు, అలాగే ఈ జిల్లా వ్యాప్తంగా 350 కోట్లు రావాల్సిన పరిస్థితిలో ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, తక్షణం రైతు సోదరుల డబ్బులు వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేయమని. అలాగే సోదరులారా, ఈ నియోజకవర్గంలో ఎక్కడ తెలుగు యువత నాయకుడి మీద దాడి జరిగినా కొట్టింది కూడా తెలుగుదేశం పార్టీలో ఎస్ఐ ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితులు నెలకొన్న దౌర్భాగ్య పరిస్థితులు పోలీస్ డిపార్ట్మెంట్ అలా ఉంది ఈ నియోజకవర్గంలో. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 ఫిలిమ్స్ పరీక్షలు నేడు పటిష్ట బందోబస్తు నడుమ ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్దకు అభ్యర్థులు ఉదయాన్నే చేరుకున్నారు. అభ్యర్థుల హాల్ టికెట్లు పరిశీలించిన తర్వాతే పరీక్షా కేంద్రం గేట్ లోపలికి అనుమతించారు. ఈ పరీక్ష రాసేందుకు 4 లక్షల మంది దరఖాస్తు చేశారు. 1327 కేంద్రాలలో మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. 24,142 మంది ఇన్విజిలేటర్లు, 850 మంది ఇతర సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. జిల్లాల వారీగా 24 మంది ఐఏఎస్లకు పరీక్ష పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. కేంద్రాల వద్ద బందోబస్తుకు 3,971 మంది పోలీసులను, ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాల తరలింపు కోసం అదనంగా మరో 90 మంది పోలీసులను నియమించారు. తన పుత్రరత్నం నారా లోకేష్ అభివృద్ధి కోసమే రాష్ట్రంలోని టీడీపీ జనసేన కూటమి రావాలని చంద్రబాబు కోరుకుంటున్నారు తప్ప ప్రజల కోసం కాదని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. చంద్రబాబు పాత చింతకాయ పచ్చడి రుబ్బి అదే ప్రజలకు పెడుతున్నారని, సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్తగా మామిడికాయ పచ్చడి రుచి అందిస్తూ కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నారని కొనియాడారు.
నగరంలోని గుణదల ప్రాంతంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న దేవినేని అవినాష్ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 650 కోట్ల రూపాయల నిధులతో తూర్పు నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసినట్లు దేవినేని అవినాష్ తెలియజేశారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వైసీపీ ప్రభుత్వం నిలబెట్టుకున్నారు కనుకే ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. జనసేన పార్టీ నాయకులు చూస్తే జాలి వేస్తోందన్నారు. చంద్రబాబుకు నమ్మించి మోసం చేయడం అలవాటన్నారు. చంద్రబాబు, నారా లోకేష్ మొదటి నుంచి రాష్ట్రంలో జనసేన ఉండకూడదని దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారని అవినాష్ విమర్శించారు. ఇప్పటికైనా జనసేన నాయకులు ఆలోచించి జగన్ వెంటే రావాలని అవినాష్ కోరారు. నిన్న ప్రకటించిన సీట్లలో మైనార్టీలకు ఒక్క సీటు కూడా ప్రకటించలేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇతరులకు కనీసం న్యాయం చేయలేదన్నారు. గత ప్రభుత్వం హయాంలో సన్ రైజ్ ఏపీ అంటూ లోకం తెలియని, ఎందుకు పనికిరాని ముద్దపప్పుకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి ప్రజల మీదకు వదిలేశాడని దేవినేని అవినాష్ మండిపడ్డారు. పచ్చి అబద్దాల కోరు మోసగాడు చంద్రబాబు మాయ మాటలు నమ్మి ఓట్లు వేయొద్దని రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డిని మరలా సీఎంగా, తూర్పు నుంచి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని దేవినేని అవినాష్ కోరారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా ఈ నియోజకవర్గ ప్రజానికం నిన్న రాత్రి నుంచి గారు ఒకటే మాట, ఎప్పుడో పాత చింతపండు పచ్చడి రుబ్బి 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 అదంతా గారు తుప్పు పట్టిపోయి మళ్ళీ మాకు అదే పచ్చడి పెడతా అంటున్నారు చంద్రబాబు. కానీ మాకు ఈరోజు ఆ చింతపండు పచ్చడి వద్దు, ఎండాకాలం స్వచ్ఛమైన కొత్త మామిడికాయ పచ్చడి తినాలని చెప్పిన ఉద్దేశం తూర్పు నియోజక ప్రజానికానికి ఉంది. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మేమందరం గారు ఓటేస్తామని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళు గారు ఈరోజు ఆ క్యాండిడేట్ని చూసి, ఆ పాత 70 ఏళ్ల క్యాండిడేట్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇచ్చే విధంగా ముందుకెళ్తాం గారు. అదేవిధంగా జనసేన నాయకులు పాపం సోదరులు అమ్మిశెట్టి వాసు కానివ్వండి, మరొక సోదరులు బత్తున్ రాము కానివ్వండి, వీళ్ళందరూ గారు మమ్మల్ని చంద్రబాబు మోసం చేశారని చెప్పిన విధంగా ఈరోజు ఆ నాయకులు, పార్టీ కార్యకర్తలు అందరు గారు ఇదవుతుంది. ఈరోజు అందరు గారు ఒకటే అడుగుతున్నారు, ఎందుకు ఈ విధంగా చంద్రబాబు నమ్మించి మోసం చేశారు జనసేన పార్టీని అని చెప్పండి. ఎందుకంటే 2019లో మా అందరి గారు చాలా దగ్గరగా మేము చూసాం. తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, జనసేన పార్టీ అనేది ఉండకూడదు అనేదే తెలుగుదేశం పార్టీ, మరీ ముఖ్యంగా నారా లోకేష్ యొక్క మనస్తత్వం అదే. దానికి అనుగుణంగానే ఈరోజు నమ్మించి మోసం చేసి ఈరోజు మొన్న దాకా 25 సీట్లు అన్నారు, చివరికి 25 సీట్లుగా ఇవ్వకుండా కేవలం 24 స్థానాల వరకే తెలుగుదేశం పరిమితం చేసింది. నగరవాసులకు నోరూరించే రుచికరమైన టిఫిన్స్ను అందించేందుకు గురునానక్ రోడ్లో అన్నయ్య కిచెన్స్ రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన రెస్టారెంట్లో శాకాహార, మాంసాహార టిఫిన్స్ ఇక్కడ లభిస్తాయి. నగరవాసులు నోరూరించే టిఫిన్స్ను రుచి చూసి ఆస్వాదించాలని నిర్వాహకులు కోరారు. విజయవాడ గురునానక్ రోడ్లో ఏర్పాటు చేసిన అన్నయ్య కిచెన్స్ రెస్టారెంట్ను నిన్న ప్రారంభించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు తేజ కిరణ్, జల్లిపల్లి, సాగర్ ఖమ్మంపాటి మాట్లాడుతూ తమ వద్ద శాకాహార, మాంసాహారం టిఫిన్స్ లభిస్తాయన్నారు. ఇడ్లీ, దోశ, పూరి, పునుగు, పరోటాతో పాటు చికెన్, మటన్, భేజా, పాయ కర్రీ, కీమా దోశ, రాగి సంకటి, నాటుకోడి, చేపల పులుసు ఉంటాయని అన్నారు. వీక్లీ స్పెషల్స్ కూడా ఉంటాయని చెప్పారు. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రెస్టారెంట్ ఉంటుందని చెప్పారు. ప్రతి వీక్ వర్క్ షాప్స్, లైవ్ బ్యాండ్స్, స్టాండప్ కామెడీ షోస్ చేస్తామన్నారు. హలో అండి, గురునానక్ కాలనీలో అన్నయ్య కిచెన్స్ అని రెస్టారెంట్ ఓపెన్ చేసామండి. ఇది బేసిక్గా టిఫిన్స్ అండి, విత్ నాన్ వెజ్ ఇంక్లూజివ్ అండ్ వెజ్ ఇంక్లూజివ్. మన దగ్గర స్పెషాలిటీస్ వచ్చేసి ఇడ్లీ, దోశ, పూరి, పునుగు, పరోటాతో పాటు చికెన్ కర్రీ, మటన్ కర్రీ, పాయ, బేజా కర్రీ, మటన్ కర్రీ, కీమా దోసాస్, రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు, చేపల పులుసు, ఇవన్నీ మన దగ్గర డైలీ ఉంటాయండి. వీక్లీ స్పెషల్స్ వీకెండ్లో ఉంటాయండి. మన అడ్రస్ వచ్చేసి ఇప్పుడు మన గురునానక్ కాలనీలో సెకండ్ క్రాస్లో, గురుద్వారా రోడ్లో సెకండ్ క్రాస్లో అండి. మన టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 నుంచి మధ్యాహ్నం 11 దాకా ఉంటుందండి. ఈవినింగ్ 7 నుంచి నైట్ 10:30 దాకా ఉంటుందండి. మేము ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ కానీ వెజ్ టిఫిన్స్ కానీ మేము ఇక్కడే లోకల్గా చేస్తాము. వీఆర్ సోర్సింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ లోకల్లీ. మా ఓన్ మసాలాస్ చేసుకుంటున్నాము. ఇంట్లో మీకు ఎలా ఉంటుందో అలానే ఉండబోతుంది. అలానే కాకుండా ప్రతి వీకెండ్ ఏదో ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తాము. స్టాండప్ కామెడీ అని కానీ, మ్యూజిక్ షోస్ అని కానీ, లైవ్ మ్యూజిక్ కానీ ఇలా చేయబోతున్నాము. అండ్ చికెన్ కానీ, ఫిష్ కానీ, వేరే ఐటమ్స్ అన్ని కానీ లోకల్గానే సోర్స్ చేసుకుంటున్నాము, ఆర్గానిక్గానే సోర్స్ చేసుకుంటున్నాము. సో ప్లీజ్ డూ కమ్ విజిట్ ఫర్ యువర్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండ్ గుడ్ మార్నింగ్. సాంప్రదాయానికి అనుగుణంగా ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లు వైభవంగా జరుగుతున్నాయి.
అమ్మవారిని దర్శించుకునేందుకు మొక్కులు తీర్చుకునేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఉత్సవాలు ప్రారంభమై 7 రోజులైనా భక్తుల తాకిడి మాత్రం అలానే ఉంది. భక్తులతో అమ్మవారి ఆలయ ప్రాంగణం అంతా కిటకిటలాడుతుంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కామెడీతో కూడిన పూర్తి వినోదాత్మక చిత్రం భూతద్దం భాస్కర్ నారాయణ అని ఆ సినిమా కథానాయకుడు శివ కందుకూరి అన్నారు. ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో జరిగిన హత్యలను దిష్టిబొమ్మ హత్యలుగా సాగే కథలో పోలీసులకు అంతుచిక్కని కేసుని హీరో ఎలా పరిష్కరిస్తాడు అనేది సినిమాలో చూడవచ్చన్నారు. భూతద్దం భాస్కర్ నారాయణ మార్చి 1న విడుదల కానున్న ఆ చిత్రం యూనిట్ సభ్యులు ప్రమోషన్ల భాగంగా నిన్న నగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హీరో శివ కందుకూరి మాట్లాడుతూ ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో జరిగిన హత్యలను దిష్టిబొమ్మ హత్యలుగా సాగే కథలో పోలీసులకు అంతుచిక్కని కేసుని హీరో ఎలా పరిష్కరించాడో అనేది సినిమాలో చూడవచ్చన్నారు. ఒక క్లూ కూడా దొరకకుండా హత్యలు చేసే సీరియల్ కిల్లర్ కేసుని డిటెక్టివ్ భూతద్దం భాస్కర్ నారాయణ ఎలా పరిష్కరించాడనేది థ్రిల్లింగ్గా ఉంటుందన్నారు. అనంతరం హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ విజయవాడ నుంచి తమ సినిమా ప్రమోషన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. దుర్గమ్మ దర్శనంలో తమ చిత్ర ప్రమోషన్ ప్రారంభమైందన్నారు. చిన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఈ సమావేశంలో కమెడియన్ అరుణ్ కుమార్, నిర్మాతలు శశిధర్, కార్తీక్లు పాల్గొన్నారు. అనిపించింది. సో భూతద్దం భాస్కర్ నారాయణ అనే సినిమాకి వస్తే ఇది ఒక చాలా యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ అండి. మనము చాలా రీసెంట్ టైమ్స్లో తెలుగులో కానీ ఇతర భాషల్లో కానీ చాలా క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తున్నాము. సో కానీ నేను ఎప్పుడైతే ఈ పర్టికులర్ కథ విన్నానో నాకు అది చాలా చాలా డిఫరెంట్గా చాలా యూనిక్గా అనిపించింది. ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ ఒక్క భాషలో కానీ తెలుగు సినిమాలో కానీ ఇలాంటి ఒక పాయింట్తో డీల్ చేయలేదు. దిష్టి బొమ్మ అనేది మన అందరం డే టు డే లైఫ్లో వాడుతూ ఉంటాము. బట్ ఆ దిష్టి బొమ్మ అనేది ఎందుకు ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది, ఎందుకు వాడతాము అనేది మనలో చాలామందికి తెలియదు. బట్ పురాణాల్లో దిష్టి బొమ్మను బేస్ చేసుకుని ఒక పెద్ద కథే ఉంది. సో ఆ పర్టికులర్ కథని తీసుకొచ్చి ఒక బ్యూటిఫుల్ మోడర్న్ క్రైమ్ థ్రిల్లర్ ఫార్మాట్లో ప్రజెంట్ చేశారు మా డైరెక్టర్ పురుషోత్తం రాజు గారు. చాలా చాలా బాగా వచ్చిందండి. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ 1st March నాడు మీరు ఎప్పుడైతే థియేటర్స్కి వస్తారో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఇన్ దిస్ సిటీ. అండ్ ఈరోజు కూడా మీ అందరూ ఇక్కడ వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ ట్రైలర్ రిలీజ్ అయింది. రీసెంట్గా ఒక సాంగ్ శివుడు సాంగ్ కూడా రిలీజ్ అయింది. చాలా సపోర్ట్ ఇచ్చారు, చాలా వ్యూస్ వచ్చింది. అండ్ సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. మన ఫిల్మ్ భూతద్దం భాస్కర్ నారాయణ 1st Marchకి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. And it's a unique film. It's a thriller, suspense with all the elements, love, romance, emotions with dad, mom, sister. Anni unnai mana movie lo. Mythology fact kuda undi. So it's best if you watch it in the theaters. Background song is also like adri poindi. Manam Sricharan Paklagadu did really good job. And if you watch it in the theaters, it will be really great experience. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.